రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఆగో అట్లున్నదట తెలంగాణది, దొంగలను చూసినట్టు చూస్తురట. అసొంటప్పుడు మనమే సర్దుకొని బతకాలనట. ఈ నడుమ ఆర్టీసీ సంఘపోలు సమ్మె చేద్దామని చూస్తున్నారు కదా, ఆగో అందుకే ఇట్లా మాట్లాడినట్టున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. చేయాల్సిన అప్పులన్నీ చేసిండ్రు కాబట్టి ఇక కుదవబెట్టడానికి ఇంట్లో ఏం లేదు, అన్ని తీర్ల అప్పులన్నీ వేసి పెట్టిండ్రు. కొత్త అప్పు పుట్టడానికి అవకాశమే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఉద్యోగ సంఘాలను బతిలాడినట్టు మాట్లాడిండు. మీరు కూడా బాధ్యతగా ఉండాలి అన్నట్టు చెప్పిండు. నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు, ఎవరిని కొట్టదలుచుకున్నారు, ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. అన్ని మేమే చేయాలనా? ఎందుకు ఇట్లా చూస్తున్నారు అంటున్నాడు. అందుకే ఏం చేయాలో చెప్పుండ్రి, అందరం కలిసి ఈ గండాన్ని గట్టెక్కిద్దాం అన్నట్టు మాట్లాడిండు. ఆఖరికి ఏం చేస్తే తిప్పల తీరుతుందో కూడా చెప్పుకొచ్చిండు. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. కాబట్టి ఓపిక పట్టుండ్రి. కొత్త కొత్త కోరికలు కోరితే అప్పుండగానే అప్పాలు చేసుకుంటాం అన్నట్టు లొల్లి చేస్తే మన ఇల్లు సంసారమే కూలిపోతుంది అని ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ కార్మికులకు నచ్చజెప్పే ఉపాయం కొద్దీ ఇట్లా మాట్లాడిండు. మరి సీఎం ఇట్లా మాట్లాడినందుకైనా సమ్మె చేయకుండా ఊకుంటారో, లేకుంటే తగ్గేదేలే సమ్మె చేయాల్సిందే అన్నట్టు రోడ్లు ఎక్కుతారో కార్మికులుగా చూడాలి.